72 సార్లు పోవడం అంటే నేను అన్నది ఎందుకు? ఢిల్లీ పోతే నాకెవడు ఇజ్జత్ ఇస్తలేడు అని నువ్వే అంటున్నావు. మరి ఎవడు పిలుస్తుండే నిన్నాడా? 72 సార్లు పోయి నువ్వు పీకింది ఏంది? 72 పైసలు తెచ్చినావా అని నేను అడిగిన. నువ్వు దుబాయ్ పోతావా, లండన్ పోతావా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పోతావా, ఎడపోతే నాకెందుకు? కానీ పొంగులేటు చేయాల్సిన పని ఏంటంటే అసలు నీ డిపార్ట్మెంట్లో 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలు ఎందుకు పెట్టినావు? నీ కొడుకు వట్టినాగులపల్లిలో నీ కొడుకు ఇవాళ కంపెనీల మీద పడి భూములు ఎందుకు లాక్కుంటున్నాడు? ఆయన మీద కేసులు పెట్టిన అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు తెల్లారి కల్లా? అది చెప్పు. 20 లక్షల ఇల్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు. 20 లక్షల మంది గృహ ప్రవేశాలు చేయించే ఓట్లు అడుగుతా అన్నావు కదా. చేతనైతే అది నిలబెట్టుకో. తెల్లారు లేస్తే రోజు సొల్లెందుకు? ఏ చర్చ? ఏ చర్చ చెప్తున్నాను కదా. మేము హైదరాబాద్ లో 1,00,000 ఇల్లు కట్టాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము 1,00,000 ఇల్లు కట్టాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1,01 ఇల్లు కడితే ఈరోజు చెప్తా ఉన్నా 101 ఇల్లు హైదరాబాద్ లో కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కడితే దేనికంటే దానికి నేను సిద్ధం. రెండవది 20 లక్షల ఇల్లు కట్టినాకనే ఓట్లు అడుగుతాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. కావాలంటే వీడియో మీ అందరికి కూడా వీడియో నేను పంపిస్తా. ఆయన మరి సవాల్ సిద్ధంగా ఉన్నాడు చెప్పండి. ఎట్లా చూస్తాం? చాతగానోళ్లకు మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు బిల్డప్ ఎక్కువ తప్ప పని చేయడం చేత కాదు. ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా ఇప్పుడు కంచన్ బాగ్ పోదామంటే పోదాం. మేము ఇక్కడి నుంచి బయలుదేరితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మా నాయకులు హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. మీకు ఏ భయము లేకపోతే, మీ వాదనలో నిజాయితీ ఉంటే, మీ దగ్గర వాస్తవాలు ఉంటే, మీరు ఏ కుంభకోణాలు చేయకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడుతున్నారు? గన్ పార్క్ కాడికి వస్తాను మీరే అన్నారు. మేము గన్ పార్క్ కాడికే బయలుదేరితిమి. మొదలు ప్రెస్ క్లబ్ అంటిమి. కాదు మీరు గన్ పార్క్ అన్నారు, గౌరవ మంత్రులు కదా అని ఆడికే బయలుదేరినాము. మళ్ళీ అక్కడికి పోతా అంటే అరెస్టు. ఇప్పుడు కూడా జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి వస్తానని చెప్పి 11 o'clock అన్నారు. ఇప్పుడు 12:30 అవుతోంది. మేము ఇంకా ఇక్కడ ఎదురు చూస్తానే ఉన్నాం. షాల్వా రెడీగా ఉంది, మంత్రి గారి కుర్చీ కూడా రెడీగా ఉంది, మైకులు రెడీగా ఉన్నాయి, కెమెరాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికైనా వస్తానంటే మంత్రి గారి సేఫ్టీ బాధ్యత నాది. రమ్మనండి. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, రాసి పెట్టుకోండి. గన్ పార్క్ దగ్గర అదే సోదరా, మా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆడికి వస్తే అన్ని తెలుస్తాయి కదా. మీరు అంత భయపడుతూ ఇదేమన్నా మోనోలాగ్ మాత్రమా? డైలాగ్ కావాలంటే ఇద్దరు రావాలి. నేను ఒక ఏకపాత్రాభినయం చేస్తా ముగ్గురం కూర్చుని అంటే మరి మీ పోలీసు వాళ్ళకి చెప్పండి. కంచన్ బాగ్ లో ఉండే మా నాయకులను వదిలిపెట్టమనండి. అందరూ స్ట్రైట్ గా గన్ పార్క్ వస్తాం. మీకు నిజాం క్లబ్ లో భోజనం మేమే అరేంజ్ చేస్తాం. బ్రహ్మాండంగా మీకు మీడియాకు అందరికి అరేంజ్ చేస్తాం. మా ఖర్చులతో మంత్రులకు కూడా బోవ పెడతాం. కావాలంటే 5 రూపాయల అన్నపూర్ణ క్యాంటీన్ ఉంది కదా, అక్కడ అందరం కలిసి తిందాం. గన్ పార్క్ లో మాట్లాడుకుందాం. ఎదురు చూస్తాం మంత్రుల కోసం. అసెంబ్లీ వస్తుందా చూద్దాం. మా పని మేము చేస్తాం. ప్రజా పాలన అంటున్నారు కదా, ఈ ప్రజాపాలనలో జరుగుతున్న అవినీతి, ఈ ప్రజాపాలనలో మీరు చేస్తున్న వింత వింత కార్యక్రమాలు, మీరు చేస్తున్న విడ్డూరమైన పనులు, మీ అన్నదమ్ముళ్ళు రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి గారి అనుయాయులు చేస్తున్న దోపిడీ, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని వంచిస్తున్న తీరు. ఇవాళ పిల్లల్ని మోసం చేసి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పిల్లలందరినీ మోసం చేశారు. 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇవాళ 5,000 ఉద్యోగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇంతవరకు అది కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అందుకే నేను అనేది ఒక్కొక్క వర్గాన్ని కలుస్తాం. కాంగ్రెస్ వాళ్ళకు చేసిన మోసాన్ని వివరిస్తాం. రైతు సంగ్రామ సదస్సు ఎట్లా అయితే రైతు డిక్లరేషన్ జరిగిన వరంగల్లో పెట్టామో, అట్లాగే యువజన డిక్లరేషన్, SC/ST డిక్లరేషన్, అట్లాగే BC డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, అట్లాగే విద్యార్థి డిక్లరేషన్, ఇవన్నిటికి సంబంధించి కార్యక్రమాలు తీసుకుంటాం. ఆయా వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తప్పకుండా వివరిస్తాం. అందరినీ చైతన్యవంతులు చేస్తాం. ఇప్పుడు పిల్లలు మాట్లాడతారు, దయచేసి వాళ్ళ వర్షన్ వినండి అని చెప్పి నా ప్రార్థన. అడ్డగోలుగా మా జీవితాలతో ఆడుకుంటున్న